సిటీ న్యూస్కు స్వాగతం. పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ దొంతులమ్మ అమ్మవారి 92వ వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ దొంతులమ్మ అమ్మవారి ఆలయం వార్షిక మహోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైంది. 92వ వార్షిక ఉత్సవాలు ప్రారంభం పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ చండీ పరదేవత సప్తశతి హోమం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో అడ్వకేట్ లంకిశెట్టి బాలాజీ దంపతులుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అన్నదానం, ఫిబ్రవరి 25వ తేదీన అమ్మవారి రథోత్సవం, మార్చి 3వ తేదీన మహా అన్న సమారాధన జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గ్రామదేవత దొంతులమ్మవారు మచిలీపట్నం ఉల్లింగిపాలెంలో ఉన్నారు. ఈ రోజున 92వ వార్షికోత్సవాలు ఇక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం కలిసి స్థాపనతో ఇక్కడ కార్యక్రమాలు గురువుగారు రవికుమార్ గారు వారి యొక్క భక్త బృందం వారి యొక్క తోటి పంతులు గారి చేత ఇక్కడ ఈరోజు చండీ హోమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నంలో దొంతులమ్మవారు అంటే చాలా ఫేమస్. అమ్మవారు జగన్నాథపురం పరిసర ప్రాంతాల్లో ఆవిడ జీవించి ఉండగా ఆవిడ ఏ షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ ఆ రోజంతా కూడా లక్ష్మీ కనకవర్షం కురిసని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తూ ఉంటారు. ఆవిడ యొక్క ఆశీస్సుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ మరి గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ 14 రోజులు కన్నుల పండుగ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ప్రజలందరూ కూడా దొంతులమ్మవారి దేవస్థానం సందర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మవారి యొక్క దీవెనలు మన మచిలీపట్నం ఉండాలని, మచిలీపట్నం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి. హరి ఓం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఈ రోజున శ్రీ 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 దొంతులమ్మవారి 92వ వార్షిక మహోత్సవములు హిందూవారం 12వ తారీఖు ఫిబ్రవరి శోభకృతనామ సంవత్సర మాఘశుద్ధ తదియ ఉదయం 9:05 మచిలీపట్నం ప్రముఖులు లంకిశెట్టి బాలాజీ గారు మరియు వనజ గారు దంపతులచే మరియు పల్లపోతు నాగపృథ్వీ శ్రీ నాగ వెంకట విజయలక్ష్మి సుష్మా గారి దంపతులచే ఉదయం స్వాగతం పూర్ణకుంభంతో, ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా గణపతి పూజ, మండపారాధన, అలానే కలశ స్థాపన కార్యక్రమములు ప్రారంభమైనవి ఈ రోజున. తర్వాత అమ్మవారికి సప్తసతి సహిత లక్ష్మీ గణపతి సహిత చండీ పరదేవత సప్తసతి హోమం ఈ రోజున కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలానే ఈ 14 రోజులు ఈ నెల 13వ తేదీ మంగళవారం నుండి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు వెల్లడించారు. ఆలయంలో ఈ సందర్భంగా చక్రధర్రావు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన 13వ తేదీ శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేస్తారు. 15వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 17వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో జరుగు నిత్య ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మోపిదేవి మండలంలో వేయించేసుకున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం కార్యక్రమాలు పాంచానికంగా జరగబడుతున్నాయి. ఇది ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజులు కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో భాగంగానే 13వ తారీఖున స్వామివారిని ఉదయం పెళ్లికుమారిని కుమార్తెని అమ్మవారిని చేయటం, తదనంతరం 14వ తారీఖున స్వామివారు గ్రామోత్సవం అనంతరం 8 గంటలకి రాత్రి 8 గంటలకు కళ్యాణోత్సవం ఓపెన్గా. మరి షష్ఠికి అయితే ఏ రకంగా మనం అలంకరణలతో స్వామివారిని బయట కళ్యాణోత్సవం చేస్తాం, ఆ రకంగానే ఇక్కడ కళ్యాణోత్సవం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తదుపరి 14వ తారీఖున స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలు అయిన తర్వాత 15వ తారీఖున రథోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవం అనంతరం కూడా వసంతోత్సవం జరుగుతుంది 16వ తారీఖున. 17వ తారీఖున శ్రీపుష్ప యోగోత్సవంతో ఈ పాంచానిక అనే కార్యక్రమాలు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతూ ఉంటాయి. ఇందులో రథోత్సవంలో కళ్ళు మెరుగుట్లో వెళ్ళిపోయి బాణాసంచితోటి విచిత్ర వాయిద్యగారులతోటి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కళ్యాణోత్సవ కార్యక్రమంలో దంపతులతో పాల్గొంటారు. అలాగే ఇది
ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి భక్తులందరికీ కూడా. మహిళల స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అన్నారు. మహిళల స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. 25వ డివిజన్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు నెలకొల్పిన డిజిటల్ ఎంబ్రాయిడరీ మిషన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన అభివృద్ధి సంస్థ అయిన మెప్మా ద్వారా మహిళలకు వివిధ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా డిజిటల్ ఎంబ్రాయిడరీ మిషన్ అందజేయడం జరిగిందన్నారు. పలు రకాలుగా మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు మెప్మా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి బోలెం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కొలుసు గంగాగారి డివిజన్లో మరి మెప్మా ద్వారా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటటువంటి ఒక మిషన్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మహిళలు ఏంటంటే అనేక రంగాల్లో మహిళల జీవనోపాధి కోసం వీళ్ళతో పాటు ఇంకొక నలుగురికి జీవనోపాధి కల్పించే విషయంలో ఎంబ్రాయిడరీ కానీ అలాగే మరి పచ్చళ్ళు కానీ ఇస్త్రాకులు మిషన్లు కానీ వాళ్ళు ఒక టిఫిన్ సెక్షన్ కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. మరి ఇవాళ డ్వాక్రా సంఘాలలో చూస్తున్నట్టయితే ఆసరా కానీ డ్వాక్రా లోన్లు రుణమాఫీలో కానీ చేయూత చేదోడు అన్ని విధాల ప్రభుత్వం మహిళలకు ఎంతో పెద్దపీట వేసి ఎంతో అండగా ఉండటం, మరి వాళ్ళు మగవాళ్ళు ఒక్కలే కుటుంబ భారం అంతా వాళ్ళ మీద పడకుండా స్త్రీలు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశం కల్పిస్తుంది. అలాగే అందరూ కూడా ఇలాంటి మంచి ప్రభుత్వాలని ఎంకరేజ్ చేయండి, ప్రభుత్వానికి అండగా ఉండండి. మరి అందరికీ కూడా మహిళలందరిలో చైతన్యం తీసుకురావాలి. ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మరి అన్నీ కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడితేనే మరి ఆ సంసారం పైకి వచ్చేటటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఆడవాళ్ళు కూడా అన్నీ ఈ మనకెందుకులే అని బద్దకిచ్చకుండా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి. ముందుగా ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారం, అందరికీ కంగ్రాట్స్ అండి. 25వ డివిజన్ కొలుసు గంగాగారి డివిజన్లో స్వయం ఉపాధి కింద ఎంబ్రాయిడరీ మిషను మెప్మా ద్వారా లోన్ ద్వారా ఇచ్చారండి. ఇది వాళ్ళకే కాదు నలుగురు మహిళలకి స్వయం ఉపాధి కింద హెల్ప్ అవుతుందని జగన్ గారు ఆశించి అందరూ స్త్రీలందరూ డెవలప్ అవ్వాలని చెప్పి ఈ ఉపాధి కింద పచ్చళ్ళు విస్తరాకులు ఇట్లా మగవారే కాదు స్త్రీలు కూడా సంపాదించుకోవాలి స్వయం ఉపాధి కింద అని చెప్పి లోను శాంక్షన్ చేశారండి. లోన్లో భాగంగా ఇది ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. బాగా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు సంపాదించుకుని మగవారికి ధీటుగా చూపించాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు 25వ డివిజన్ కొలుసు విజయగంగ గారి వార్డులో మెప్మా ద్వారాగా మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే స్వయం సహాయక ఉపాధి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేసేదే కాకుండా 10 మందికి ఉపాధి కలిగిస్తారని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీళ్ళందరూ ఇస్తరాకులు కానీ చిన్న చిన్న పరిశ్రమలు ఒక ఇస్తరాకులు మిషన్ పెట్టుకుంటే 10 మందికి ఉపాధి కలుగుద్ది. అలాగే బట్టలు ఇస్తరాకుల మిషన్లు కారపొళ్ళు పచ్చళ్ళు ప్రతిదీ వాళ్ళు తయారు చేసుకోవడానికి లేడీస్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కానీ వాళ్ళ ఫ్యామిలీని నడుపుకోవడానికి కానీ వాళ్ళ కుటుంబాన్ని భర్త మీద ఆధారపడకుండా భార్య కూడా ఏదో ఒకటి చేయగలదు అని అన్నట్టుగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడానికి ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృత్తివెన్ను మండలంలో భూ అక్రమదారులకు అడ్డుకట్టే లేకుండా పోతోంది. మురిక్కాలువపై నిర్మించిన వంతెన ప్రదేశాన్ని సైతం ఆక్రమించుకుంటూ వస్తోంది. కృత్తివెన్ను మండలంలో భూ అక్రమదారులకు అడ్డుకట్టే లేకుండా పోతోంది. మురికి కాలువ నిర్మించిన వంతెన ప్రదేశాన్ని సైతం ఆక్రమించుకుంటూ వస్తోంది. కృత్తివెన్ను మండలం పిన్నేరు మురికి కాలువను ఆక్రమణదారులు ఆక్రమించుకోగా ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి పిన్నేరు వంతెన 2వ పిల్లర్ వరకు చెరువు తవ్వేయడం కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్ గ్రామస్తులతో కలిసి హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని తవ్వకాన్ని అడ్డుకొని వెంటనే ఎంఆర్ఓకు సమాచారం అందజేశారు. ఈ విషయంపై పడతడిక సర్పంచ్ ఎం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పిన్నేరు మురుగు కాలువ, దోమలగొందు, లక్ష్మీపురం ఇలా అనేక గ్రామాలలోని సుమారు 3000 ఎకరాల మురికి నీరు ఈ పిన్నేరు మురుగు కాలువ నుండి పారుదలకు కావలసి ఉండగా ఈ విధంగా కాలువను ఆక్రమణదారులు ఆక్రమిస్తూ పోవడం వల్లే వర్షాలు కురిసినప్పుడు అనేక చోట్ల ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.
వెంటనే జిల్లా అధికారులు పిన్నేరు వంతెన వద్ద జరిగిన అక్రమ ఆక్రమణలను తొలగించాలని, పిన్నేరు మురికి కాలువను సర్వే జరిపించి మురుగు కాలువను ఆక్రమించి తవ్విన చెరువులను తొలగించాలని జిల్లా అధికారులను ఆయన కోరారు. ఇదే విషయంపై ఎంఆర్ఓ జి సుందర్ సింగ్ మాట్లాడుతూ, విషయం తెలుసుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సంఘటనా స్థలానికి పంపి వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించామన్నారు. నమస్తే అండి, నేను పడతడిక గ్రామ పంచాయతీ సర్పంచ్ని, కృత్వేని మండలం. ఇది లక్ష్మీపురం పంచాయతీ, లక్ష్మీపురం పల్లిపాలెం పంచాయతీ సరిహద్దు అండి. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇదంతా కూడా మాది పడతడిక గ్రామ పంచాయతీయే. ఇది సుమారుగా ఇది చెరువులండి ఇవన్నీ. కనీసం మాది ఆయకట్ట మొత్తం కలిపి ఒక 700-800 ఎకరం ఉంటుంది. ఈ పిన్నేరు బ్రిడ్జి, ఈ కాలువ అనేది ఇంచుమించు దోమలగొంది కాడ నుంచి మురుగంతా తీసుకునేది. అంటే 2-3 వేల ఎకరం ఆయకట్ట అంతా వేస్టేజ్ అంతా తీసుకొచ్చి వాటర్ ఇది. అయితే ఇది గతంలోంచి కూడా మార్జిన్ ఉందండి. పూర్వీకులు దీన్ని అంతా గవర్నమెంట్ ల్యాండ్ని పూర్వీకులు పంచుకున్నారు. తర్వాత జోగి రమేష్ గారి హయాంలో పట్టాలు ఇచ్చారు, దానికి డీఫార్మ్ పట్టాలు ఇచ్చారు. ఎవరి పొలంలో వాళ్ళు ఉన్నారు. అయితే మార్జిన్ ఉన్నది రోడ్డు నానికి. ఈ మార్జిన్ అది కూడా ప్రొక్లేన్ ఉన్న కాడ నుంచి అది ఆ 9 దుబ్బులు కనపడే అంత మార్జిన్ ఎంత ఉందో అంత మార్జిన్ ఉంచుకోకుండా ఇది ఇలా చెరువులు తవ్వకుండా వచ్చేస్తున్నారండి. ఇది గతంలో నేను ఆఫ్ చేసినది, అయినా సరే ఆక్కోకుండా అది తవ్వేశారు. ఇప్పుడు ఇదిగోండి వంతుని కింద తవ్వేస్తున్నారు. అంటే వంతుని ఉంచాలో పడేయాలో కూడా తెలియదు. దీన్ని ఈ రకంగా పూర్తి చేసి ఇది అంతా కూడానండి కాలువలోకి గెంటేశారు మట్టి. మరి ఈ వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. ఈ వాటర్ అంతా కూడా ఈ కెనాల్లోకి కలిస్తేనే ఆ చెరువుల మీద ఉన్న వేస్టేజ్ వాటర్ అంతా వెళ్తుందండి. మరి ఇది ఇలాగ ఎందుకు తవ్వేస్తున్నారో తెలియట్లేదు. ఇవాళ శనివారం అండి, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ సాటర్డే సండే ఉండరు అనే ఉద్దేశంతో ఇది దొంగతనంగా చేస్తున్న కార్యం అన్నమాట ఇది. అయితే మాకు తెలిసిన వెంటనే మేము వచ్చాము. విఆర్ఓ కూడా వచ్చారండి, ఎంఆర్ఓ గారు కూడా కాల్ చేసాము. ఇది యుద్ధ ప్రాతిపదికన ఆఫ్ చేశారు. అయితే ఇది ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మన మార్జిన్ అనేది ఉండాలండి పొలాలకి. అయితే ఇప్పుడు అతను నడిచి చూసారా, అది లారీలు ఐస్ బాక్సులు వెళ్ళవలసిన, ఇదంతా కూడా ఆక్వా కల్చరేనండి. లారీలు ఐస్ బాక్సులు వెళ్ళవలసిన దారిని కనీసం ట్రాక్టర్ని ఆటో వెళ్తాకి చేసారండి. దాన్ని ఎందుకు ఆ జానడ కలుపుకుని ఇలా చేస్తారండి. ఇదంతా కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారు మరి దీన్ని స్పందించండి. ఇదంతా కూడా మార్జిన్ ఎంత ఉందో అంతా కూడా దీన్ని విడగొట్టించాలని మేము పంచాయతీ తరఫు నుంచి ప్రజల నుండి అందే స్పందన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రజల నుండి అందే స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖరరావు, ముడా వీసీ ఎం వెంకటేశ్వర్లు, మచిలీపట్నం ఆర్డీఓ ఎం వాణిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రజల విజ్ఞప్తులను ఓపిగ్గా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను నిర్ణీత గడువు మేరకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం పలు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు పెడన పశు వైద్యశాలలో గాలికుంటు టీకాలను వేశారు. పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు పెడన పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు టీకాలను వేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుజిని మాట్లాడుతూ, గాలికుంటు టీకాలను జిల్లా వ్యాప్తంగా 2,80,000 టీకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గాలికుంటు టీకాలు వేయకముందు పశువులలో రక్త నమూనాలను సేకరించామని, టీకాలు వేసిన తర్వాత నెల రోజులకు ఆ పశువులలో రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిరోధక శక్తి పెరిగిందో లేదో పరిశీలించడం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3 లక్షల వరకు పశువులు ఉన్నాయని, గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ కొనకళ్ల బాబురావు, కాడల్ ల్యాబ్ అసిస్టెంట్ భవానీ తదితరులు పాల్గొన్నారు. పేడ నమూనాలు కానీ ఈరోజు మరి ముఖ్యంగా మనం గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 3 లక్షల పశువులు ఉన్నట్లయితే ఇటు గేదెలు కానీ ఆవులు కానీ అన్నీ కలిపి దానికి 80% వరకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం తరఫున మనకి వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు మనం ఈ టీకాలు వేస్తాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరల్ డిసీజ్ అన్నమాట. దీన్ని మనం వేయడం వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాయి. మనకున్న మన కృష్ణా జిల్లాలో 3 లక్షల పశువులకు కానీ మేము 80% వరకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. 2,80,000 టీకాలు ఇచ్చాము వీళ్ళకి.
ఇస్తే ఈ టీకాలన్నీ కూడా మనం ఒక నెల రోజుల పాటు అన్ని పశువులకి వేయడం జరుగుతుంది. టీకాలు వేయక ముందు వీటిలో రక్త నమూనాలు తీసుకొని పశువుల్లో కొన్ని పశువులు మేము ఎంపిక చేసుకొని మేము రక్త నమూనాలు తీసుకుంటాము. తర్వాత టీకాలు వేస్తాము. ఆ టీకాలు వేసిన మళ్ళీ ఒక నెల రోజులకి తర్వాత కూడా మేము మళ్ళీ రక్త నమూనాలు తీసుకుంటాం. ఏదైతే పశువులో ముందు తీసుకున్నామో అదే పశువులో మళ్ళీ తీసుకుంటాం. దాన్ని పోస్ట్ సీరమ్ శాంపుల్స్ అంటాము. ఈ ప్రక్రియని సీరో మానిటరింగ్ అంటాము. దీన్ని చేయడం వల్ల, పరీక్ష చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఎంతవరకు పెరిగింది, ఈ టీకాలు వేయడం వల్ల పశువుల్లో బాగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అని నిర్ధారించవచ్చు. అదే భాగంలో ఈరోజు ఈ పెడనని మనం ఏంటంటే కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఈ ప్రోగ్రాంలో అన్ని విలేజెస్లోనూ తీసుకోము. కొన్ని విలేజెస్ గవర్నమెంట్ తరఫునే సెలెక్ట్ అయ్యి వస్తాయి. ఆ విలేజ్కి వచ్చి అక్కడున్న పశువుల్లో మేము అనుకున్న వయసులో ఏవైతే పశువులు ఏ వయసులో తీసుకోవాలో ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్రకారంగా తీసుకొని మేము వ్యాధి నిరోధక శక్తి ఎంతవరకు. పసికందును నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పడేసిన ఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది. పసికందుని నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పారేసిన దారుణ సంఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది. అవనిగడ్డ 1వ వార్డులో ఉన్న చర్చి వెనక ఆదివారం రాత్రి అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆ పసికందును మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అవనిగడ్డ కోడూరు రోడ్లో ఆటో స్టాండ్ దాటిన తర్వాత ఉన్న ఒక చర్చి పక్కన ఉన్న చెట్ల దగ్గర అప్పుడే పుట్టిన ఒక ఆడ శిశువు పడేసి వెళ్ళారు, ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారని మాకు 112 కాల్ రిసీవ్ చేసుకున్నామని. ఆ తర్వాత మా బీట్ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆడ శిశువు ఉంది. అక్కడ అప్పుడే పుట్టిన పాపని ఆ చర్చి సహాయకుడి సాయంతో, ఎవరైతే కాల్ చేశారో ఆ సహాయకుడి సాయంతో అవనగడ్డ సిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి పాప ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యం అందించడం కోసం మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి 108లో అక్కడికి తరలించడం జరిగింది. అక్కడ ప్రస్తుతం పాప చికిత్స పొందుతుంది. దీనికి సంబంధించిన సమాచారం ఐసిడిఎస్ వారికి కూడా ఉంది. ఈ సమాచారం దీనిపైన తదుపరి శాఖాపరమైన చర్యలు ఐసిడిఎస్ వారు తీసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.